హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి 3 రకాల మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు, పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది. అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా, మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే. కన్యా రాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చేస్తున్నాను. కన్యా రాశి వాళ్ళు ఎర్త్ సైన్. వీళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని పనులు అనుకుంటారు. పని ఎక్కడ కాంప్రమైజ్ గారు. వాళ్ళు ఏది అనుకుంటే అది చేసేయాలి. ఎవరికి అణిగిమణి ఉంటారనమాట. అంటే ఎదిరిచ్చేస్తారు. నాకు ఇది కావాలంటే అది కావాలి, అంతే. అలాగనమాట. కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయి, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, లవర్ ఆర్ కిడ్స్ ఎలా ఉంటారు, డే టు డే లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్, మీ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. ఓకే. కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీకు అన్నీ సమృద్ధిగా ఉంటాయి, హెల్త్ చాలా బాగుంటుంది. కొందరు మ్యారేజ్ అయిన వాళ్ళు కన్సీవ్ కాకుండా ఉంటే కన్సీవ్ అవుతారు. అండ్ మీ ఇంట్లో పరిస్థితులు కొంచెం బాధగా, ఏదో ఒక విషయంగా మీరు బాధపడతారు. ఇంట్లో ఏదో కలత కలిగించే సంఘటనలు జరగవచ్చు. మీ బ్రదర్ ఆర్ సిస్టర్కి ఏదో ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది, లేదా జాబ్ ఆఫర్ రావచ్చు. ఓకే. మీ మదర్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా ఉంటారు. 2 విషయాల దగ్గర జగిల్ అవుతారు. అండ్ మీ లవర్ ఆర్ కిడ్ వాళ్ళు 2 విషయాల మధ్య జగిల్ అవుతూ ఉంటారు. మీ లవర్ కూడా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోబోతామా వద్దా అనుకుంటూ ఉంటారు. మీ కిడ్స్ ఉంటే వాళ్ళు ఈ కాలేజీలో జాయిన్ అవుతామా, అక్కడ జాయిన్ అవుతామా, లేకపోతే ఈ ఆఫీస్లో జాయిన్ అవుతామా, అట్లా ఒక రెండు ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటి మధ్య వాళ్ళు జగిల్ అవుతూ ఉంటారు. అండ్ డే టు డే లైఫ్లో మీరు కొన్ని పనులు చేసేదానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏం చేయాలనుకున్నా ఒక ప్లానింగ్ చేస్తూ ఉంటారు మీరు డే టు డే లైఫ్లో. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయినారు. 24/7 ఆ విషయంగానే ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్. మీ మదర్ ఇన్ లా 2 విషయాల మధ్య జగలవుతున్నారు. వాళ్ళకి ఎక్కడో వెళ్ళాలనుంది, కానీ వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఫాదర్ సాడ్గా ఉన్నారు. ఏదో ఒక విషయంగా సాడ్గా ఉన్నారు. ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మీ వర్క్ ప్లేస్లో మీకు మంచి బాగా ఉంటారు. అంటే మెటీరియల్ థింగ్స్ అంతా బాగా పర్చేస్ చేస్తారు. మీ వర్క్ ప్లేస్లో బాగా సూపర్గా వర్క్ చేస్తారు. లాభాలు వస్తాయి, కానీ దాన్ని మీరు సీక్రెట్గా పెడతారు. అండ్ ఖర్చు పెట్టేటప్పుడు ఎంపైరర్లా ఖర్చు పెడతారు. ఎంప్రెస్ లాగా. ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ అంటే షాపింగ్ పోతే 1 lakh తగ్గకుండా షాపింగ్ చేయరనమాట. అంతా షాపింగ్ చేస్తారు. ఎంపరర్ ఎనర్జీ. 5 star హోటల్స్కి వెళ్ళడం, మంచి నగలు కొనుక్కోవడం, అట్లాగనమాట. ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఖర్చు పెడతారు. ఓకే. కన్యా రాశి వాళ్ళకి బాగుంది. ఒక 2-3 కార్డ్స్ నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, మిగతా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. మీ హెల్త్ చాలా బాగుంటుంది. కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అవుతారు. ఇంట్లో పరిస్థితులు కొంచెం కలత కలిగించేటట్లు ఉంటాయి. మీ బ్రదర్ ఆర్ సిస్టర్కి న్యూ బిజినెస్ ఆఫర్ లేదా న్యూ జాబ్ రావచ్చు. అండ్
మీ మదర్ కొంచెం 2 విషయాల మధ్య జగలవుతున్నారు. ఏదో ఒక విషయంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీ లవర్ ఆర్ కిడ్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికి మీరే హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డే టు డే లైఫ్‌లో మీరు ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని ఆ పనులు చేసి సక్సెస్ సాధిస్తారు. మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయి ఉన్నారు. దాని గురించి 24/7 ఆలోచిస్తా ఉన్నారు. మీ మదర్ ఇన్ లా కూడా 2 విషయాల మధ్య జగలవుతా ఉన్నారు. మీ మదర్, కిడ్స్ ఆర్ లవర్, మదర్ ఇన్ లా అందరూ 2 విషయాల మధ్య జగలవుతా ఉన్నారు. వాళ్ళకి డెసిషన్ మేకింగ్ తెలియటం లేదు. అండ్ మీ ఫాదర్ కొంచెం సాడ్‌గా ఉంటారు. తన హెల్త్ కేర్ చేయాలి. అండ్ మీ వర్క్ ప్లేస్‌లో మీరు చాలా బాగా వర్క్ చేసి అందరూ మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తారు. మీరు అనుకున్న లాభాలొస్తాయి, కానీ సీక్రెట్‌గా పెడతారు. మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్‌లో ఖర్చు పెడతారు. ఓకే. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్ ఏం జరుగుతుందో చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్ మేజర్ అకానా, మైనర్ అకానా, ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్. ఫస్ట్ 10 డేస్ ద వరల్డ్ న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ అవుతుంది మీకు. కానీ ఎవరో మీ వెనకాల మీకు తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయొచ్చు ఫస్ట్ 10 డేస్లో. అండ్ మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు. మీ డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు. సెకండ్ 10 డేస్లో మీ సోల్మేట్ మీరు మీట్ అవుతారు. ఎవరో ఒకరు సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తారు. నెక్స్ట్ ఏం చేయాలో మీ లైఫ్లో చర్చిస్తారనమాట వాళ్ళతో. వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తారు. మీకు ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది సెకండ్ 10 డేస్లో. థర్డ్ 10 డేస్లో మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. మీకు అన్ని విధాల కమ్యూనికేషన్ వస్తుంది. ఒక గుడ్ న్యూస్ మీకు రాబోతూ ఉంది. అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. థర్డ్ 10 డేస్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. కన్యా రాశి వాళ్ళకి అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఫస్ట్ 10 డేస్లోనే ఎవరో ఒక నమ్మక ద్రోహం చేస్తున్నారు. మీ వెనకాల మీకు తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. అది మీరు కొంచెం అవేర్గా ఉండాలి. మీకు న్యూ బిగినింగ్ అవుతుంది ఫస్ట్ 10 డేస్లో. కొంచెం మీ వెనకాల ఎవరో మీకు తెలియకుండా చేస్తున్నారు. దాని గురించి అవేర్గా ఉండండి. మీరు డెడికేషన్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారు. సెకండ్ 10 డేస్లో మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళని మీరు మీట్ అవుతారు. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వాళ్ళతో చర్చిస్తారు. మీకు ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది. థర్డ్ 10 డేస్లో మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. అన్ని విధాల కమ్యూనికేషన్ వస్తుంది. ఒక గుడ్ న్యూస్ వస్తుంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కన్యా రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకేల్. మీ మూలాధార చక్రం కొంచెం వీక్గా ఉంది. మీ మనసు స్థిరంగా ఉండాలంటే రెడ్ కలర్ డ్రెస్ వేసుకోండి. రెడ్ కలర్ ఫుడ్ తినండి. కొందరికి స్పైనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. స్పైనల్లో పెయిన్స్ రావచ్చు. అవన్నీ తగ్గాలంటే కూడా మీరు మూలాధార చక్రం బాగా స్థిరపరచుకోవాలన్నమాట. ఒక రెడ్ కలర్ కర్చీఫ్ అన్న మీ దగ్గర పెట్టుకుంటూ ఉండండి. అండ్ మంత్రం ఉంది, మూలాధార చక్రం మంత్రం. ఆ మంత్రం పఠిస్తూ ఉండండి. గణపతికి పూజ చేయండి. ద సన్ కార్డ్ వచ్చింది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. ఈ మంత్లో మీరు ఏం కోరుకుంటారో అది జరుగుతుంది. మీకు అన్ని రకాల విక్టరీ మీకు లభిస్తుంది. ఓకే. అండ్ ఏంజల్స్ అడ్వైస్. ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇస్తున్నారు కన్యా రాశి వాళ్ళకి? ఏంజల్స్ అడ్వైస్ ఏంటి? రిమైన్ పాజిటివ్. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోండి. ద ఆన్సర్ ఈస్ ఎస్. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు చేస్తున్న పనులు చేయండి. పాజిటివ్గా ఆలోచించండి. మీ ఇన్నర్ వాయిస్ వినండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ విగ్గో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.